హే గాయ్స్ అవి ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినివోల్గస్. సో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఈ చెట్టు పారిజాతం చెట్టు అనమాట. సో ఇందులో ఉన్న ప్రాధాన్యత ఏంటి, అసలు ఈ వృక్షం యొక్క డీటెయిల్స్ ఏంటో మనం తెలుసుకుందాం. నైట్ మాత్రమే పూలు పూసి ఇదిగోండి డే టైంలో ఇలా మొత్తం కింద రాలిపోయి పడిపోతాయి అండ్ ఆ ఏరియా మొత్తం సువాసనతో వెదజల్లుతూ ఉంటుంది అనమాట. సో వీటి డీటెయిల్స్ తెలుసుకునే ముందు కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. అండ్ ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఒక ఇది చాలా అంటే చాలా చాలా స్మెల్ అదిరిపోతుంది అనమాట. ఈ ఫ్లవర్స్ ఓన్లీ మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ డేస్లో మాత్రమే, మంత్స్లో ఉంటాయన్నమాట. అండ్ ఇవి నైట్ మాత్రమే చక్కగా చెట్టు నిండా పొదలు పొదలుగా గుత్తులు గుత్తులుగా చాలా బాగా పూస్తాయి. అండ్ డే టైంలో ఆబ్వియస్లీ అవి రాలిపోతాయి అన్నమాట. సో సుగంధ తైలం తయారు చేస్తారు అని చెప్తున్నారు ఏంటి ఈ పూల నుండి. సో అసలు డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందామా, అసలు ఏంటి ఈ చెట్టు ఏంటి, దీని కథ ఏంటో తెలుసుకుందామా. సో ఏం లేదండి, మన చిలిపి కృష్ణయ్య ఉన్నాడు కదా, సో ఆయన మన ఇంద్రలోకం నుంచి దొంగతనం చేసి మరి ఎవరికి ఇచ్చారనుకుంటున్నారు? అదేనండి, ఆయనకి చిలిపి చేష్టలు ఎక్కువ ఉంటాయి కదా, సో సత్యభామకి బహుమతిగా ఇచ్చాడంట ఈ పారిజాత పుష్పం చెట్టుని. అది కూడా దొంగతనం చేసి మరి. సో ఈ చెట్టు ఎక్కడ ఏంటి అన్నది తెలుసుకుంటే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారాబంగి జిల్లాలో కింటూరు గ్రామంలో ఉందంట. ప్రపంచంలోకెల్లా విలువైన వృక్షంగా ఉంది అని చెప్పి శాస్త్రవేత్తలు ఉంటారు కదా, వాళ్ళు అభివర్ణించారంట. సో మొక్క నుండి పునరుత్పత్తి కానీ పండ్లు కానీ అస్సలు ఉండవు. ఈ వృక్షం ఒక ప్రత్యేకమైన వర్గంలో ఉంటుందంట. ఏ ఇతర చెట్టుకి లేని ప్రత్యేకత ఈ వృక్షంలో ఉంది. సో ఈ చెట్టు ఆకులు చేతి 5 వేళ్ళను పోలుంటాయంట. ఆకులు 7 భాగాలుగా కూడా ఉంటాయి. చాలా అందంగా బంగారు రంగు, తెలుపు రంగులో ఆహ్లాదకరంగా చూడడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ పుష్పాలు 5 రేకులను కలిగి ఉంటాయి. ఫ్లవర్ మొత్తం 5, మనం 5 ఫింగర్స్ ఎలాగో అలా 5 ఫింగర్స్లో ఉంటుంది కదా ఆ ఫ్లవర్. అరుదుగా వికసిస్తూ ఉంటుంది. జూన్, జూలై నెలలో మాత్రమే. సువాసన చాలా అంటే చాలా చాలా బాగుంటుంది కదా. ఈవెన్ మేము చిన్నప్పుడు మా మదర్, చెప్పాను కదా ప్రీవియస్లో వీడియోస్లో కూడా, మా మదరు ప్లాంట్స్ బాగా పెంచేవాళ్ళు అనమాట. ఈవెన్ మా ఇంట్లో కూడా ఉండేది ప్లాంట్. సో మేము మార్నింగ్ మాకు మమ్మీ రెడీ చేసి స్కూల్స్కి పంపించే టైం కల్లా మా హౌస్ చుట్టూ మంచి స్మెల్తో అట్రాక్ట్ చేసేది అనమాట. మార్నింగ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అంటారు కదా, సో అట్లా ఉండేది. సో ప్రజెంట్ అయితే ఇంకా మేము చిన్నప్పుడు చూసాము అండ్ ప్రజెంట్ కూడా చూసాను నేను, బట్ స్మెల్ అయితే క్రేజీ ఉంటుంది. నైట్ వెళ్ళి ఆ వృక్షం దగ్గర కనుక కూర్చున్నారంటే ప్రశాంతంగా ఆ స్మెల్ని పీలుస్తూ పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా బాగా, నైట్ టైం కాబట్టి ఎండ్ చేయొచ్చు, డే టైంలో పాజిటివ్ వైబ్రేషన్స్ తీసుకొని రావచ్చు అనమాట. అది ఈ మొక్కకున్న ప్రత్యేకత. సో ఈ వృక్షం యొక్క వయసు ఆల్మోస్ట్ 1000 నుంచి 5000 ఇయర్స్ ఉంటుంది అన్నమాట. చుట్టుకొలత ఈ వృక్షం యొక్క చుట్టుకొలత 50 అడుగులు గాను, ఎత్తు 45 అడుగులు గాను చెప్తూ ఉంటారు. ఈ వృక్షం యొక్క మరో గొప్పతనం ఏంటో తెలుసా? ఆకులు కానీ కుంచుకుపోయి కండర ఏమంటారు ఎండిపోయి రాలిపోవడం జరగదు. సో ఈ వృక్షం యొక్క ప్రత్యేకత అని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇంకా దీని గురించి చెప్పడానికి ఇంకా నాకు తెలిసిన దానిలో నేను మీకు ఈరోజు అయితే చెప్పాను. సో ఇంకేదన్నా దీని గురించి ప్రత్యేకతలు ఏమన్నా ఉన్నాయి అని అంటే డెఫినెట్లీ మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అండ్ ఆల్మోస్ట్ ఇది ఎన్ని ఇయర్స్ కూడా మీకు ఆల్మోస్ట్ తెలిసిందే కదా. అండ్ వీటితో ఏం లేదండి, అసలు మనము ఆ ఫ్లవర్ని అలా టచ్ చేసిన వెంటనే కూడా చాలా స్మూత్గా ఉంటుంది కదా, అలా పట్టుకున్న వెంటనే అమ్మో ఇది పట్టుకోవచ్చా లేదా అన్నట్టుగా కూడా ఉంటుంది.
మనం తీసుకొని వచ్చి దేవుడి దగ్గర వేసేలోపు అది కొంచెం ఏమంటారు, వాటర్ ఇషి ఇక్కడ ఉంది కదా, ఇట్లా కొంచెం మెల్ట్ అయినట్టుగా అనిపించేస్తుంది. నేనైతే ఆల్మోస్ట్ వాటిని చాలా కేర్ఫుల్గా తీసుకొని వచ్చి మరి దేవుడి దగ్గర పెట్టేదాన్ని. సో అదనమాట. అండ్ సో గాయస్, ఇదనమాట ఈరోజు టాపిక్. నాకు తెలిసింది చెప్పానండి. ఇంకేదన్నా లైక్ తెలిసిన వాళ్ళు దీని గురించి చెప్తే హ్యాపీగా లెర్న్ చేసుకుంటాను. అండ్ అలాగే తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే సింపుల్గా నేను ఇప్పుడు ఇలా చెప్తున్నాను కదా, సరదాగా వినేసేయండి. అండ్ కొత్తగా ఇంకెవరైనా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టడం మర్చిపోవద్దు. అండ్ మీకు కనుక ఈ వీడియోస్ నచ్చుతూ ఉన్నట్లయితే దయచేసి సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అండ్ ఇంకొంచెం మీరు ఎంకరేజ్ చేయడం వల్ల మాలాంటి యూట్యూబర్స్, కొత్తగా వచ్చే యూట్యూబర్స్ కొంచెం ముందుకి ఇంకా వెళ్ళడానికి ట్రై చేస్తారనమాట. అండ్ ఇలాంటి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకి డైలీ వస్తూనే ఉంటాను. సో మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకొంచెం ముందుకు వెళ్తూ మరి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నేనైతే వచ్చేస్తాను. సో గాయస్, ఇదన్నమాట ఈరోజు ముచ్చట్లు. అండ్ శ్రీకృష్ణుడు మామూలు కృష్ణుడు కాదు కదా, చిల్లిపి కృష్ణయ్య అనమాట. సో గాయస్, అండ్ ఆయన అప్పట్లో తీసుకొచ్చి పెట్టుంటారు కదా ప్లాంట్ అయితే, ఇదిగోండి ఇలా ఉంటుంది బేసికల్లీ. ఇది చూసారా ఎంత అంటే మనం ఇంట్లో పెంచుకునేటప్పుడు చిన్న సన్నదిగా ఉంటుంది, బట్ అప్పట్లో అయితే ఈ చెట్టు ఇలా ఉండేదన్నమాట. ఇవి వాటి సీడ్స్ అనమాట. సో గాయస్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. అంటిల్ దెన్, బాయ్.